పర్యాటకంగా మేము డెవలప్ చేసాం, దాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా నా ఇల్లు అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్న మాట మాట్లాడు. ఇక్కడ వైసీపీ పార్టీ ఇవాళ ఏం చెప్తుంది అనేది ఇర్రెలవెంట్. ఓకే, ఇవాళ వాళ్ళ తప్పు బయటపడ్డ తర్వాత సమర్థింపు కోసం వాళ్ళు తత్తరబిత్తలాడి రకరకాల ఒక వాదనకి పొంతం లేని చాలా సమాధానాలు. గురువాడమన్నది గారు కూడా అదే జరిగిన అంశం ఏంటి, టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన హరిత రిసార్ట్స్ అక్కడ ఉన్నాయి. సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తా ఉన్నాయి. అవి సక్సెస్ఫుల్ గా హెల్తీ కండిషన్ లో ఉన్న కాటేజెస్. వాటిని ఎందుకు కూల్చారు? కూల్చిన కారణం ఏంటి? ఓకే, మరింత మెరుగైన టూరిస్టుకు సంబంధించిన కాటేజెస్ నిర్మాణం జరగాలి. అవును, అంతే కదా. ఇప్పుడు మీరు నేను టూరిస్టుగా ఒక ప్రాంతానికి యాత్రకు వెళ్ళాం, మనకున్న స్తోమతను బట్టి మనం అయితే ఒక రూమ్ తీసుకుంటాం. అవును, లేదు మనకి ఇంకొంచెం స్తోమత ఉంది అనుకుంటే ఒక సూట్ తీసుకుంటాం, ఇంకా స్తోమత ఉంది అనుకుంటే ఒక కాటేజ్ తీసుకుంటాం. అంతేగాని ప్యాలెస్ లో ఎంగేజ్ చేసుకునేంతటి సామర్థ్యం టూరిస్టులకు ఉండదు కదా. ఉంటది, ఎవరికి ఉంటది? ఎవరో ఎప్పుడో సెలెక్టివ్ గా వచ్చే ఒకటి అర యాత్రికులకు అటువంటి వెసులుబాటు ఉంటది. అటువంటి యాత్రికులు ఎప్పుడు వస్తారో తెలియదు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, బిల్ క్లింటన్ వచ్చారు, ఒబామా వచ్చారు, వాళ్ళకి ఢిల్లీలో తాజ్ షెరాటన్ మౌర్య షెరాటన్ ఏదో హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయి వాళ్ళకి, అవి వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని చెప్పని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అటువంటి వాటిని ఎప్పుడో ఒకసారి ఎంగేజ్ అయ్యేదాన్ని నిర్మాణం చేసే అంతటి లగ్జరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? లేదు. ఇవాళ అక్కడ 1,40,000 అడుగుల నిర్మాణం జరిగింది. ఈ 1,40,000 అడుగుల నిర్మాణానికి 452 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఒక్కొక్క అడుగుకి 30,000 రూపాయలు చొప్పున. ఎవరి కోసం, ఎవరిని అంటే టూరిజం డిపార్ట్మెంట్కి అక్కడ రూముల రూపంలో కట్టారా? దాన్ని లేదు. సూట్ల రూపంలో కట్టారా? కాటేజీల రూపంలో కట్టారా? అక్కడ ఒక విలాసవంతమైన ఒక రాజప్రసాదాన్ని కట్టారు. 12 బెడ్రూమ్లు ఉన్న రాజప్రసాదాన్ని కట్టారు. మసాజ్ టేబుల్స్, 26 లక్షల రూపాయల బాత్ టబ్బు, 15 లక్షల రూపాయల కమోడులు, 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఫ్యాన్లు, 15 లక్షల రూపాయలు ఖరీదు చేసే షాన్లియర్లు, ఈ విధమైన విలాసవంతమైన ఫర్నిచర్ తోటి నిర్మాణం చేసి ఎక్కడి నుంచి వచ్చాయండి డబ్బులన్నీ? ఎలా? టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న కొద్దిపాటి ఫండ్స్ ని ఆ ఒక్క ప్రాజెక్ట్ కి వాడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డిపార్ట్మెంట్ కి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ మొత్తాన్ని ఆ ఒక్క ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు. ఓకే, పైగా పదే అక్కడ 9 ఎకరాల 88 సెంట్లకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకున్నారు. అక్కడ అదనంగా తవ్వుతా ఉన్నారు. ఆ ఋషికొండ 60 ఎకరాల ప్రాంతంలో ఉంది. అక్కడ అదనంగా తవ్వుతున్నారు. అక్కడ పర్యావరణ అనుమతులు ఉల్లంఘిస్తా ఉన్నారు. అక్కడ తవ్విన మట్టిని సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి, అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలు అతిక్రమించి బీచ్లో డంపు చేస్తున్నారు అని చెప్పని పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్ష నాయకులు, మీడియా సంస్థలు గగ్గోలు పెట్టితే కూడా పరిగణలోకి తీసుకోకుండా చివరికి ఇష్యూ ఆయన వెలగపూడి రామకృష్ణ బాబు గారి ద్వారా హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టుకు కూడా అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్ధారణ చేసి ఇక్కడ అనుమతిని మించిన తవ్వకాలు జరిగినాయి అని చెప్పి నిర్ధారణ చేశారు. ఇప్పుడు ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్రకృతి ప్రేమికుల్లాగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు జరిగి నిర్మాణం చేశారు, ఈ ప్రజావేదికను కూల్చేయమని చెప్పని కూల్చేయించారు కదా. ఈయన ఆధ్వర్యంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రజల ఆరోగ్యానికి హానికరంగా జరుగుతుంది అని చెప్పని కడప జిల్లాలో ఉన్న జువారి సిమెంట్ ని మూసేయించే ప్రయత్నం చేశారు. ఇంకోటి కూడా ఉంది, చిత్తూరు జిల్లాలో అమర్రాజా ఫ్యాక్టరీని మూసేయించే ప్రయత్నం చేశారు కదా. మరి అంతటి పర్యావరణ ప్రేమికుడికి మరి ఈ రకమైన ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డాడు? ఓకే, ఖచ్చితంగా ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పాటించింది ఎవరు? ఈ నిర్మాణాలు చేపట్టే అనుమతులు ఇచ్చింది ఎవరు? పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు, టూరిజం శాఖ మంత్రి గారు రోజా గారు బాధ్యులు, కన్సర్న్ అధికారులు హైకోర్టుకి తప్పుడు నివేదికలు ఇచ్చిన వాళ్ళు, ఇవాళ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే ఇవాళ. ఎందుకంటే ఇవాళ ప్రజాధనంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక క్యాంప్ ఆఫీస్ కట్టాలి అనుకున్నా కూడా ఏ విధంగా కడుతున్నారు? మీరు ఎందుకు కడుతున్నారు? మీకున్న వెసులుబాటు ఏంటి? రోజా గారే గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని కోసం ఆయన నివాసం ఉండడం కోసం 3 మ్యాన్ కమిటీ నిర్ధారణ చేసింది అన్నారు. అసలు ఆ 3 మ్యాన్ కమిటీ ఎవరు?
3 మ్యాన్ కమిటీ ఇది కాకుండా వేరే ఏ ఆప్షన్స్ పరిశీలించి వచ్చింది? ఓకే. వాటి గురించి ఒక స్పష్టత ఉందా? లేదు. ఇవాళ గుడివాడ అమర్నాథే గతంలో ముఖ్యమంత్రి గారికి అవసరాల రీత్యా మేము వాడుకుంటాం, ప్రభుత్వ భవనం మా ఇష్టం అని చెప్పని అన్నాడు. బొత్స సత్యనారాయణ గారు మా ఇష్టం వచ్చిన అవసరాలకు మేము వాడుకుంటామని చెప్పారు. మీ ఇష్టం వచ్చిన అవసరాలకు వాడుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, అది ప్రభుత్వ భవనం. ప్రభుత్వ భవనాలని పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ఇవాళ సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి మీ ఇష్టారీతిన మేము మా అధికారాన్ని దుర్వినియోగం చేస్తామనంటే ఖచ్చితంగా చట్టం దగ్గర ఇవన్నీ కూడా పరిశీలనార్హమైనయే, విచారణార్హమైనయే. ముఖ్యమంత్రి గారి చుట్టూ మాజీ ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరుగుతాయి. కొన్ని వందల అంశాలు ఉన్నాయి ఇటువంటి. ఓకే. ఇంకొక అంశం చెప్పి ముగిస్తా నేను. ఓకే. 2019 నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆయన మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం సంగతి పక్కకు పెడితే 2019లో అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం విక్రయాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత 2019 నవంబర్ నెలలో ఈ పాలసీ అనౌన్స్ అయితే 2019 డిసెంబర్ నెలలో అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా ఆ కంపెనీ లేదు. ఓకే. ఆ కంపెనీకి సొంత డిస్టిలరీ లేదు. అయినా సరే ఆ కంపెనీకి 2600 కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్ట్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. వాళ్ళు సరఫరా చేశారు. ఎవరిదా కంపెనీ? కొత్తగా అప్పటికప్పుడు రిజిస్టర్ అయిన కంపెనీకి 1000 కోట్ల రూపాయల మద్యం సరఫరా ఒప్పందాలు ప్రభుత్వం ఎలా చేసుకుంది? ఇవాళ ప్రభుత్వం ఒక మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలి అని అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అన్ని పరిశీలించి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎవరికైనా కాంట్రాక్ట్ వస్తుంది. అవును. అటువంటిది పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా లేని కంపెనీకి ఒక్క అదాన్ డిస్టిలరీస్ కి సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనం. ఇంకా చాలా ఉన్నాయి. ఆర్థిక పరమైన ఉల్లంఘనలు ఉన్నాయి, పరిధి దాటి తెచ్చిన అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు సంబంధించి 2022-23 సంవత్సరం కాగ్ రిపోర్ట్ లో 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని ఉంది. 4 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ చాలా విచారణార్హమైన అంశాలు చాలా ఉన్నాయి. వీటి చుట్టూ విచారణ గనక ఆ ఉచ్చు బిగవటం మొదలైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను మీరు నాకు మా దగ్గరకు వస్తారని కాల్ చేస్తే నేను చెప్తుంటా కదా, నాకు ఉదయం 9 ఒకటి ఉంది, 10 ఒకటి ఉంది అని చెప్పని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన డైరీలో మెయింటైన్ చేసుకోవాలి. ఈ రోజు ఉదయం పలానా కోర్టు ఉంది, 11ంటికి పలానా కోర్టు ఉంది, 1 గంటకి పలానా కోర్టు ఉంది అని చెప్పని. భారత్ గారికి ఈయన వెనక క్యారేజీలు పట్టుకొని తిరగడానికి సరిపోద్ది. ఓకే సార్, ఫైనల్గా ఇంకొకటి, నిన్న మొన్న ఒక